వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. అక్రమ గోమాంసంపై విశ్వ హిందూ పరిషత్ ధార్మిక సంఘాలు ఆందోళన. గాజువాక మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్. సంకల్పం అభ్యుదయం సైకిల్ యాత్ర. అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపై దండయాత్ర అనే కార్యక్రమం. ప్రజలను ఆహ్వానించేందుకు భీమ్సేన్ సభ్యులు తగరపు వలస శ్రీనగర్ దళితవాడలో ఇంటింటి ప్రచారం. విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు. జలగలింగిపురం గ్రామం వద్ద గల అనిల్ క్రాంతి గ్రానైట్లో కార్మికుడు మృతి. స్పీకర్ అయిన ఆదేశాలతో నూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలన. అక్రమ గోమాంసంపై విశ్వ హిందూ పరిషత్ ధార్మిక సంఘాలు ఆందోళన చేపట్టింది. ఆనందపురం శ్రీమిత్ర గోల్డ్ స్టోరేజ్ వద్ద పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని అడ్డగించారు. పోలీసులు గోమాంసం సీజ్ చేశామని చెప్పినట్లు తమను లోపలకు తీసుకువెళ్లి చూపించాలని విశ్వ హిందూ పరిషత్ సంఘాలు డిమాండ్ చేస్తుండగా పోలీసులు అంగీకరించలేదు. జై జై మాతా భారత్ మాతా మాతరం మాతరం వందే మాతరం 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 వందే. మిత్ర ఏజెన్సీస్ ఓనర్ డౌన్ 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 ఓనర్ డౌన్ 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 డౌన్. ధర్మానికి వర్ధిల్లాలి, శిక్షించాలి. భారతీయ ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్న హిందూ ద్రోహులను శిక్షించాలి. సనాతన ధర్మాన్ని నాశనం చేయ ప్రయత్నం చేస్తున్న హిందూ ద్రోహులను ఉంటూ హిందూ సంస్కృతిని ద్రోహం చేస్తున్న రాజకీయ నాయకులను ఖబర్దార్ 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 ఖబర్దార్. హిందూ దేశ ద్రోహులారా ఖబర్దార్ ఖబర్దార్ ద్రోహులారా సనాతన ధర్మానికి సనాతన ధర్మం. మరి ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది మీ అందరికీ తెలుసును. ఈ మిత్ర ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో గత 15 రోజుల క్రితం ఇక్కడ 2 లక్షల ధర్మిల్ల గోమాంసం స్టోరేజ్ అయ్యిందని విజిలెన్స్ అధికారులు చూసి పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు కూడా గవర్నమెంట్ కళ్ళు మూసుకుపోయిందా? ఒకటి. 2, ఈ కోల్డ్ స్టోరేజ్ ఎవరిదయ్యా అని ఆరా తీస్తే ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు నా పేరు చెప్పమండి, అప్పుడు పేరు చెప్పమండి అని ఇక్కడ అబ్దుల్ గారు నాంచి తటవర్తి సుబ్రహ్మణ్యం గుప్తా. ఈ తటవర్తి సుబ్రహ్మణ్యం గుప్తా ఎవరండి? బాపట్లలో ఒక వ్యాపారవేత్త. ఈయన వెనకాల ఎవరున్నారండి? బాపట్ల ఎమ్మెల్యే గారు ఈయన వెనకాల ఉన్నారండి. ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్ అండి. గాజువాకలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఐక్యత ర్యాలీని ఎమ్మెల్యే పల్లా బీజేపీ నాయకులు సంయుక్తంగా నిర్వహించారు. సందర్భంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. మన దేశంలో తయారైన వస్తువులను మనం తప్పక వాడాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఆధ్వర్యంలో అలాగే మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి బీజేపీ వారి సహకారంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ కార్యక్రమం గాజువాక జంక్షన్ లో చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా 2 ప్రమాణాలు చేయడం జరిగింది. ఒకటి, ఈ దేశ సమగ్రతకు యూనిటీగా ఉండడానికి, అంత ఏకంగా ఉండడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్ఫూర్తిని మన తరాలకి, భవిష్యత్ తరాలకి అందించాలని ఒక ప్లెడ్జ్ చేశాం. అలాగే ఇంకొకటి, మన భారతదేశంలో తయారయ్యేటువంటి మన కంపెనీస్ తయారు చేసినటువంటి వస్తువులు కూడా మనం వాడేటట్టుగా అందరూ కూడా ప్రమాణం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎవరైతే ఈ దేశం కోసం
త్యాగం చేసినటువంటి ఒక ఆలోచన ఉందో ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూస్తున్నామంటే దాని వెనకాల ఎంతో మంది గొప్ప వాళ్ళ యొక్క త్యాగాలు ఉన్నాయి. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఆయన బ్రిటిషర్స్ వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత, ఈ దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత భారతదేశ సార్వభౌమాధికారానికి ఒక అర్థం పట్టేటట్టుగా, ఒక అర్థం వచ్చేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. పత్తి రైతుకు మద్దతు ధర ఇవ్వకపోతే తెల్ల బంగారాన్ని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోసి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ను హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. పత్తి మద్దతు ధర 8,100 రూపాయలు. కానీ ఈరోజు పత్తి కేవలం 6,000 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి. ఓ క్వింటాల్ మీద 2,000 రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు. ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు. ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు. రేవంత్ రెడ్డి పొద్దున్నేస్తే ఢిల్లీకి పోతాడు. నువ్వు 60 సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా? నీకు సమయం చిక్కలేదా? ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా? సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 60 సార్లు పోయినావు కదా ఢిల్లీకి. ఏం చేస్తున్నట్టు నువ్వు? బడే బైతో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా. మరి చోటే బై పోయి ఆ బడే బైని కలిసి ఈ పత్తి కొనండి, మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినావు, కానీ పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పియవా? 8,100కు అమ్మాల్సిన పత్తిని 6,000కు 7,000కు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది, పత్తి చేన్లన్నీ దెబ్బతిన్నాయి. ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కులేక, పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు పెట్టిన L1, L2, L3 విధానాన్ని రద్దు చేయండి. 8 నుంచి 12% తేమ విధానాన్ని సవరించండి. అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి. రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు. కపాస్ యాప్లో అందరూ కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఆ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. దాన్ని రద్దు చేయండి. పోయిన సంవత్సరం ఏ పద్ధతిలో అయితే 1 ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనరో, ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో 12 క్వింటాళ్ల పత్తి కొనాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వం. సంకల్పం అభ్యుదయం సైకిల్ యాత్ర. అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపై దండయాత్ర అనే కార్యక్రమం విశాఖ రేంజ్ పరిధిలో 5 జిల్లాల్లో సైకిల్ ర్యాలీ ప్రారంభించామని విశాఖ రేంజ్ డీఐజీ జట్టు గోపీనాథ్ తెలిపారు. సంకల్పం అభ్యుదయం సైకిల్ యాత్ర. అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపై దండయాత్ర అనే కార్యక్రమం విశాఖ రేంజ్ పరిధిలో 5 జిల్లాలలో సైకిల్ ర్యాలీ ప్రారంభించామని విశాఖ రేంజ్ డీఐజీ జట్టు గోపీనాథ్ తెలిపారు. ఈ నెల 12న పాయికరావుపేటలో ప్రారంభమైన ఈ సంకల్పం అభ్యుదయం సైకిల్ ర్యాలీ ఇచ్చాపురంలో ముగుస్తుందని తెలిపారు. మాదక ద్రవ్యాలపై తిరుగుబాటుగా కదిలి వస్తున్న సైకిల్ యాత్ర మంగళవారం అనకాపల్లి చేరుకుంది. స్థానిక రింగ్ రోడ్డు మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీకి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ స్వాగతం పలికి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో యువతను మాదక ద్రవ్యాలు ఎంత నిర్వీర్యం చేస్తున్నాయో తెలిపారు. అనంతరం డీఐజీ ప్రారంభించిన సైకిల్ ర్యాలీలో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ శ్రావణి, టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ పాల్గొన్నారు. 7వ రోజు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ముందుండి ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా పోలీస్ అధికారులకి, సిబ్బంది అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మొదట్లో ఈ కార్యక్రమాన్ని ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ శాఖ ప్రారంభించినప్పటికీ
రోజు రోజు కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా డ్రగ్స్ పైన సమాజం చేసేటువంటి దండయాత్ర లాగా సాగుతుంది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రజలే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి దిశగా ఇది సాగుతూ పోతుంది. జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకోవటం ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కార్యక్రమం కాకుండా ప్రజల కార్యక్రమంగా ప్రజా ఉద్యమంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలు ఎంతమంది మీ స్టూడెంట్స్ లో తప్పుడుగా వ్యవహరిస్తున్నారు అన్నది మీరు గమనించాలి. వెంటనే పెద్దలకు చెప్పాలి. చెప్పి వాళ్ళు చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉండే విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా సమాజం అందరూ కూడా చూస్తూ ఉండాలి. లేదంటే ఇది చాలా విపరీతంగా అయిపోయి పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారు. ఒకరిని చూసి ఒకరు ఈ విచ్చలవిడితనంతో వెళ్తా ఉన్నారు. ఈ 10-11 సంవత్సరాల్లో సుమారు 200% పెరిగింది. స్పీకర్ ఆదేశాలతో నర్సీపట్నంలో నూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం పరిశీలించినట్లు పేర్కొన్నారు. మేస్త్రీలకు పలు సూచనలు సలహాలు చేశారు. 2019లో స్పీకర్ అయ్యన్న చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన జరిగిందని అన్నారు. పెద్దలు గౌరవనీయులు స్పీకర్ అయ్యన్న పాత్ర గారు 2019లో వారి చేతుల మీదుగా వాళ్ళ దంపతుల చేతుల మీదుగా మన నర్సీపట్నం నూకాలమ్మ వారి గుడి శంకుస్థాపన జరిగిందండి. జరిగిన తర్వాత స్పీకర్ గారు 10 లక్షలు 1,10 కుటుంబం నుంచి 10 లక్షలు కూడా ఆరు ఇచ్చి ఉన్నారు. తర్వాత కొన్ని పరిణామాల వల్ల గవర్నమెంట్ మారింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత గుడిని ఏ విధంగా రూపురేఖ లేకుండా నాణ్యత రాకుండా సిమెంట్ వాడి నాణ్యత ఇటుకలు వాడి నాన్న విధంగా గుడి కట్టారండి. ఆ గుడి కూడా అన్ని విధంగా కారిపోతుంది. విగ్రహాలు పైన విగ్రహాలు కూడా పక్కన దారి ఇచ్చారు. అందరూ గుడి ఏ విధంగా రూపురేఖ లేకుండా చేశారు. మళ్ళా పెద్దలు ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు సమక్షంలోనే మళ్ళీ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయ్యన్న పాత్ర చేతుల మీద మళ్ళీ గుడి నిర్మాణం జరుగుతుంది. మరి అదే విధంగా సీఎంఆర్ వారు ఇచ్చిన 10 లక్షల రూపాయలు ఆ లెక్కల్లో పెట్టలేదు. ఇంజమెంట్ అంటే అడుగుతారు వాళ్ళకి మాకు తెలియదు అంటున్నారు. విజయబాబు అడుగుతున్నారు. అయ్యన్న పాత్ర అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పడం లేదు. అమ్మవారి గుడిని నువ్వు విరాళించిన డబ్బులు వాడేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారండి? అమ్మవారి గుడికి అర్థాలు ఇస్తారు. మీ ఇష్టం కూడా వాడుకోవడానికి ఇస్తారా? పెట్ల గణేష్ మాజీ ఎమ్మెల్యే ఆయన వీరుడు సూర్యుడు అని చెప్పేసి మన జీతండ్రులాగా శంకుస్థాపన చేసి మన అమ్మవారి నూకాలమ్మవారి గుడిని నాణ్యత రాకుండా సిమెంట్ కానీ ఇసుక కానీ నాణ్యత రాకుండా వారి గుడిని ఇష్టాసారంగా కట్టేసాడండి. నర్సీపట్నంలో నడిపట్టు కట్టారు అయ్యన్న పాత్ర గారు మైడితల్లి గుడి. అది ఎలా కట్టారు? దాన్ని చూసిన కట్టారు కదా. మన నడిపట్టు నూకాలమ్మ గుడిని ఇష్టాసారంగా దిక్కు ముక్కు లేకుండా ఇష్టం కట్టేసావు. నాణ్యత రాకుండా వాళ్ళు కట్టేసావు. చూడండి ఒకసారి, అందరూ వచ్చి చూడండి. ఇవన్నీ ఎలా కారిపోతున్నారు గుడి అంతారా. పెద్దలు అయ్యన్న పాత్ర గారు ఎంతో ఆయన విలువేలకు తల్లి ఇవిడ. ఆయన గ్రాండ్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. 1,10 కుటుంబం ఆ టైంలో 10 లక్షలు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం జలగలింగిపురం గ్రామం వద్ద గల అనిల్ క్రాంతి గ్రానైట్లు కార్మికుడి మృతి. క్వారీలో పేలుల్లో రోప్ కటింగ్ పౌడర్ వల్ల అనారోగ్యంకు గురై మృతి చెందాడంటూ ఆరోపిస్తున్న గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు. గ్రానైట్ మాకు వద్దంటూ ఎన్నోసార్లు మేము జిల్లా కలెక్టర్కు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదంటున్న గ్రామస్తులు. నిత్యం గ్రానైట్ పేలులతో మాకు ఇబ్బందిగా ఉందంటున్న జలగలింగుపురం గ్రామస్తులు. గ్రానైట్ క్వారీల్లో నిబంధనలు పాటించడం లేదు. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. క్వారీల్లో వాళ్లను పేల్చేందుకు భారీ ఎత్తున బ్లాస్టింగ్లు చేస్తుంటారు. పెద్ద ఎత్తున మందుగుండు, జిలిటెన్ స్టిక్స్ నాటుతున్నారు. అలాగే కార్మికులు రాళ్లను కొట్టడం, తరలించడం తదితర పనులను చేస్తుంటారు. కార్మికుల పట్ల యాజమాన్యాలు కనీస ప్రమాణాలు పాటించడం లేదు. వారి భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనివల్ల క్వారీలో రాళ్లు పేల్చినప్పుడు వాటి నుంచి వచ్చే దుమ్ము ధూళిని కార్మికులు పీల్చడం వల్ల శ్వాసకోశ తదితర వ్యాధుల బారిన పడుతున్నారు.
బాలరాజు, పాతపట్నం నియోజకవర్గం, మిల్లియాపుట్టి. జలకలింగపురం గ్రామంలో నిన్న సాయంత్రం ఏదైతే సంఘటన జరిగిందో అది క్వారీలోపు ఏవైతే కెమికల్ రసాయనాలు వాడి రాళ్ళు బద్దలు కొట్టడానికి ఉపయోగిస్తున్నారో అటువంటి రసాయనాలు అందించే ప్రక్రియలో ఆయనకి టెక్నీషియన్కి హెల్పర్గా ఉన్నారు. రాణి కర్రన్న అనే వ్యక్తి చనిపోయారు. చాలా బాధాకరం. విషయం ఏంటంటే అక్కడ తెలుసుకున్న సమాచారం ప్రకారం ఈ రసాయనాల ఎఫెక్ట్ వల్ల ఆయనకి మొత్తానికి ఏదైతే జరిగిందో ఆయన అన్కాన్షియస్కి వెళ్ళిపోయి పూర్తిగా ఈ మరణం అనేది సంభవించింది. అయితే సకాలంలోపు ఈ క్వారీ యాజమాన్యం అనేది కూడా ఈయనకి వైద్య సేవలను అందించడంలో విఫలమైందనిసే మేము కూడా అక్కడ వైద్యులు ఉంచుతాము, మేము ప్రతి నెల కూడా వైద్య సేవలు అందిస్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది. అలాంటిదేం లేదండి. క్వారీలోపు వాళ్ళు ఎక్కడ వైద్యులు వస్తుంటారో వైద్యులు ఉంచడం లేదు. ఎటువంటి మెడికల్ క్యాంపులు కూడా క్వారీలో ఉన్న ఎంప్లాయీస్ కోసం అయితే ఏం లేవు. క్వారీలో ఫస్ట్ ఎయిడ్ ఏం చేస్తారు సార్? ఒక గాయం తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఆయనకి ఏం కూడా లేదు. అన్కాన్షియస్ పొజిషన్ లో ఆయన తెచ్చి ఇంటి దగ్గర పడేస్తే మళ్ళీ కాదనిసి మెల్లియాపుట్టి పిహెచ్సికి తరలించారు. అక్కడ మా చేతుల్లో పరిస్థితి విషమంగా ఉంది, మా చేతుల్లో అవదంటే టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎటువంటి వైద్యం కూడా జరిగినట్లేదు. అక్కడ మరణం సంభవించింది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ పనిచేస్తున్న లేబర్ గ్రామ ప్రజల గ్రామ పంచాయతీ అభిప్రాయం కానీ ఎప్పుడు లేకుండా గ్రానైట్ నడపడం జరుగుతుంది. మేము ఆల్రెడీ ప్రతిపాదన మన జిల్లా కలెక్టరేట్కి, సీఎం ఆఫీసు అండ్ ఎండిఓ, ఎంఆర్ఓ అందరికీ ఇది విషయం తెలియపరచడం జరిగింది లిఖితపూర్వకంగా. అండ్ గ్రామ ప్రజలు ధర్నా చేశారు అండ్ కలెక్టరేట్కి వెళ్ళారు. ఆడ మగ అండ్ ఊర్లో మహిళలు పెద్దవాళ్ళు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. అయినా సరే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని బీజేపీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర ట్రైకా డైరెక్టర్ కూడా కృష్ణారావు సూచించారు. అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. బీజేపీ పార్టీ పాడేరు ఇన్ఛార్జ్ రాష్ట్ర ట్రైకా డైరెక్టర్ కూడా కృష్ణారావు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని బీజేపీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర ట్రైకర్ డైరెక్టర్ కూడా కృష్ణారావు సూచించారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందుతున్న విద్యార్థినీలను ఆయన పరామర్శించారు. విద్యార్థినుల ఆరోగ్య విషయమై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సంక్షేమ ఆశ్రమాలలో ఇటీవల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న విషయం కలిచివేస్తోందన్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థినులు ఎందువల్ల అనారోగ్యం పాలయ్యారనే విషయమై పాఠశాల హెచ్ఎం వార్డెన్తో పాటు ఏటీడబ్ల్యూఓను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో కిచెన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. పేరు కూడా కృష్ణారావు, బీజేపీ పాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జి, రాష్ట్ర ట్రైకా డైరెక్టర్ని. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో కొయ్యూరు మండలం పర్యటన చేయడం జరిగింది. కలుషిత ఆహారం తిని కలుషితమైనటువంటి వాటర్ తాగి ఈరోజు 50 మంది పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నిన్నటికి ఈరోజు ఉదయానికే 10 మందికి పైగా పిల్లలు హాస్పిటల్కు రావడం జరిగింది. వాళ్ళ అవస్థ పడుతున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీసుకొచ్చి హాస్పిటల్ చూపించడం జరిగింది. దీనికి తగినటువంటి పరిష్కార మార్గం అనేది ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అధికారులు వెంటనే పర్యవేక్షణ చేసి సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ డీడీ గారు వెంటనే పర్యవేక్షణ చేయాలి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జిల్లా అధికారులందరూ కూడా పర్యటన చేసి ఇటువంటి అవస్థతలకు గురవకుండా చూసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందనేది అధికారులకు సూచన చేస్తున్నాం. కాబట్టి ఈ విషయం పైన మరి అక్కడ పరిసరాల పరిశుభ్రత అంతా కూడా పరిశీలన చేసి మెరుగైనటువంటి చేసి గిరిజన పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే దిశగా అధికారులు సూచన మరి పనిచేయాలనేసి మీ అందరూ కూడా సూచిస్తున్నాం. ఈ విషయం పైన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ జిల్లా అంబేద్కర్ భవన్ వద్ద నిర్వహించబడనున్న
భారత రాజ్యాంగ దినోత్సవ మహాసదస్సుకు భారీ స్థాయిలో ప్రజలను ఆహ్వానించేందుకు భీమ్సేన్ సభ్యులు తగరపు వలస శ్రీనగర్ దళితవాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ జిల్లా అంబేద్కర్ భవన్ వద్ద నిర్వహించబడనున్న భారత రాజ్యాంగ దినోత్సవ మహాసదస్సుకు భారీ స్థాయిలో ప్రజలను ఆహ్వానించేందుకు భీమ్సేన్ సభ్యులు తగరపు వలస శ్రీనగర్ దళితవాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సమాజంలోని ప్రతి దళిత పల్లెలకు సదస్సు సమాచారాన్ని చేరవేయాలనే సంకల్పంతో భీమ్సేన్ సభ్యులు ఈరోజు స్థానిక దళిత గృహాలను సందర్శించి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవ్వాలని కోరారు. అనంతరం వారు నీలి జెండాలు చేతబట్టి జై భీమ్ నినాదాలతో ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ఈరోజు మనం ఉన్నత స్థానాల్లో నిలబడగలిగితే, ఉద్యోగాలు, రాజకీయాలు, వ్యాపారాలు, వృత్తుల్లో ఎదగగలిగితే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వేసిన దారే కారణం. పోరాటం లేకుండా మార్పులు రావు. అగ్రవర్ణాల నుంచి ఎదురయ్యే దాడులు, అన్యాయాల నుంచి రక్షణ పొందాలంటే ఉద్యమాల్లో పాల్గొనడం అవసరం. మీకోసం పోరాడేందుకు ఎన్నో దళిత సంఘాలు, నాయకులు సిద్ధంగా ఉన్నారు. మీరు చేయాల్సిందొక్కటే, అటువంటి సదస్సులు, ఉద్యమాలకు హాజరై తోడ్పాటు అందించడం. మీతో పాటు మరో 10 మందిని తీసుకురావడం ద్వారా ఉద్యమాన్ని బలపరచాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. సోదరులందరూ కూడా ఈరోజు మన గ్రామానికి విచ్చేశారు. దానికి కారణం ఆల్రెడీ ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. సార్ ప్రసాద్ సార్ ముందుకు రండి సార్, ముందుకు రండి. దానికి కారణం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 23వ తారీఖు ఆదివారం ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవాన్ని, అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక గొప్ప కార్యక్రమాలు చేయడం అనేది మొదటి నుంచి చూస్తున్నాం. మన భీమసేన వారి ఆధ్వర్యంలో నిజంగా మేమందరం కూడా వాళ్ళతో కలిసి చేయి పట్టుకొని నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. బాబాసాహెబ్ చూపించినటువంటి మార్గంలో మనందరం కూడా ఎవరైతే భీమసేన వారైతే ఇక్కడ ఉన్నారో, మన గ్రామానికి చెందినటువంటి యువకులందరికీ కూడా ఆ కార్యక్రమానికి అందించి మన వంతు సహాయ సహకారాలు అందించాలి. అసలు ఎందుకు ఈ సమావేశానికి మనం హాజరవ్వాలి అంటే, అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలో నడుస్తూ వేలాది లక్షలాది మంది మన దళిత జాతికి చెందినటువంటి యువకులందరికీ కూడా ప్రేరణగా నిలుస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు. కంచె ఐలయ్య గారు, ప్రొఫెసర్ జ్ఞానంతో, అంబేద్కరిజంతో యూట్యూబ్ ని, అలాగే ఎవరైతే యూట్యూబ్ లో సామాజిక మాధ్యమంలో గడగడ ఆడిస్తుంది ఆవిడ తులసి చంద్, మీరు అందరికీ వినే ఉంటారు తులసి చంద్. ఒకవేళ వినకపోతే ఇక్కడ నుంచి యూట్యూబ్ లో తులసి చంద్ వీడియోలు చూడండి, బ్రహ్మాండంగా ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా రేపటి సమావేశానికి కంచె ఐలయ్య గారు, బైరి నరేష్ గారు, తులసి చందు గారు, అలాగే మన పాటల కోట అయినటువంటి ఉదయ భాస్కర్ గారు వచ్చేసి అమోఘమైనటువంటి వాళ్ళ ప్రసంగాలతో అంబేద్కరిజాన్ని మనకి రీఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మన భీమసేన వారు